ఫ్రెండ్స్, బ్యాక్ టు పల్లవి క్రియేషన్స్. నేను మీ పల్లవి. సో ఇక రెడీమేడ్ కర్టెన్స్ ఉంటాయి కదండి, ఆ కర్టెన్స్ని చూడండి ఈ విధంగా రింగులు పెట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో. సో ఇది చూడండి, ఈ రింగులు పెట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ కర్టెన్ని మనము ఆ రింగ్స్ అనేది తీసేసి కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలా సపరేట్ చేసుకున్నాక 1.5 ఇంచ్ మనం రిబ్బన్ లాగా తీసుకోవాలి. తీసుకున్నాక ఇది ఇప్పుడు 1/2 ఇంచ్ వరకు, 1/2 ఇంచ్ అన్న 1 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్నాక మనం 9 రావాలండి రింగ్స్కి. అట్లా ఫోల్డింగ్ చేసేసుకుంటూ మెజర్మెంట్ పెట్టుకొని మార్క్ చేసుకున్నాక ఇది నాడా అండి, నాడా అనేది దొరుకుతుంది. దాన్ని మనం 1/2 ఇంచ్ 1 ఇంచ్ వరకు కట్ చేసుకొని 9 కట్ చేసుకొని అలా స్టిచ్ చేసేసుకోవాలి. మార్చేసుకున్న దగ్గర ఇందాకున్న రిబ్బన్ అలా పైన ఫోల్డ్ చేసి అలా మనం స్టిచ్ చేసేసుకోవాలి. మళ్ళీ కింది సైడ్ కూడా మళ్ళీ ఫోల్డ్ చేసేసి నీట్గా స్టిచ్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్నాక దీనికి మనం రింగ్స్ అనేది ఎక్కించుకుందాము. అన్నిటికీ లైన్గా ఒక్కొక్కటి ఎక్కించేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఇప్పుడు దీన్ని పైప్కి ఎక్కించేసుకుంటే చూడండి ఎంత మంచిగా ఉంది లుక్. మనకి ఈజీ మూవబుల్ ఉంటుందండి ఈ రింగ్స్ అనేవి. కట్టెన్ నెంబర్ వచ్చినాయి, అందులో ఈజీగా మూవ్ అవ్వదు. ఇవైతే మంచి మూవ్ అవుతాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా మనము రెడీమేడ్ కర్టెన్స్ని ఈ విధంగా రింగ్స్ లాగా పెట్టుకొని ఈజీగా కుట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.